రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి కొన్ని విద్యాసంస్థలు. ఆ గ్రామం కూడా ఇదే తరహాలో తమ ఊరి బడిని కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించింది. విద్యార్థులు లేక వెలవెలబోతున్న ఆ పాఠశాలను అభివృద్ధి పదంలో నడపాలని గ్రామస్తులు నిశ్చయించుకున్నారు. ఫలితంగా విద్యార్థులతో ఆ స్కూల్ కళకళలాడుతోంది. సర్కారు బడుల నిర్వహణలో క్రమంగా మార్పులొస్తున్నాయి. ప్రభుత్వ సహకారం లేకుండానే పాఠశాలలను గ్రామస్తులే సంరక్షించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ధర్మోరలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గతేడాది వరకు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోయింది. ఆ దుస్థితిని కల్లారా చూసిన గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గం, ఉపాధ్యాయులు సంయుక్తంగా కలిసి ఆ బడికి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రామ కమిటీ సహకారంతో ముందుకెళ్లి స్థానిక బడిలోనే పిల్లలను చేర్చాలని బడిబాట పేరుతో ఇంటింటికి తిరిగారు. వారందరి శ్రమ ఫలితమే ఈరోజు ఆ పాఠశాల పిల్లలతో నిండుగా కనిపిస్తోంది. గ్రామస్తుల ఆలోచన, ఉపాధ్యాయుల కృషితో ధర్మోర పాఠశాల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. పాఠశాలల ప్రారంభానికి ముందు చేపట్టిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ సైతం తన కూతురిని సర్కారు బడిలోనే చేర్పించారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న 55కు పైగా విద్యార్థులు కూడా ఈ స్కూల్లో అడ్మిషన్ పొందారు. పాఠశాలలో గతేడాది 18 మంది విద్యార్థులుండగా ఆ సంఖ్య ఇప్పుడు 70కి దాటింది. తమ 2 నెలల కృషితో విద్యార్థుల సంఖ్య పెరగడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం అంతా కూడా ఒకటే, ఎవరిని బలవంత పెట్టలేదు. ప్రైవేట్ పాఠశాలలు బంధాన్ని కూడా చెప్పలేదు. బస్సులు కూడా మేము ఎటువంటి బస్సులు కూడా ఆపలేదు. ఇప్పుడు స్టిల్ బస్సులు నడుస్తున్నాయి. కానీ మా ఊరు నుంచి స్వచ్ఛందంగా పిల్లలందరూ ఆగిపోయి మా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయడం అనేది చాలా ఆనందదాయక విషయము. ఇదే ఎవరైతే మన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. గత 4-5 రోజుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే పిల్లలు ప్రైవేట్ కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో చాలా హ్యాపీగా ఉన్నారు. మన సార్ల మీద నమ్మకంతో ఈసారి పంపిద్దాము, వాళ్ళు కంపల్సరీ మా బాధ్యత అనేది చెప్తున్నారు. చదువు చెప్పడం నాకు తెలిసి అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఇంతగానం శ్రద్ధ చూపించలేరు కావచ్చు, ఖచ్చితంగా చూపించలేరు. మాకు అనుభవం ఉన్నది మా పిల్లల్ని పంపించి. అందుకోసం వాళ్ళ మీద ఖచ్చితంగా నమ్మకంతో ఈసారి కంపల్సరీ ఇక్కడనే జాయిన్ చేయాలని 70 అడ్మిషన్ చేసినాము. మా గ్రామం చాలా పేదరిక గ్రామం కాబట్టి అందరూ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించేటువంటి వీలు లేకుండే. కాబట్టి మేము మా గ్రామంలోనే మా పాఠశాలలో ఉన్నటువంటి 5వ తరగతి పిల్లల్ని అందరం కూడా మా గ్రామంలోనే చదువుకోవాలంటే ఆలోచనతో మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము ఇంతకుముందు యూకేజీ ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం వల్ల దాదాపు ఒక 20,000-30,000 వరకు మాకు ఛార్జ్ అవుతుండే. ఆ డబ్బులు ఇప్పుడు కూడా మాకు మిగులుతున్నాయి. ఆ డబ్బులకు బదులు ఇప్పుడు కూడా మేము మా తల్లిదండ్రుల కమిటీ అందరం కూడా తల కొంత పోగు చేసుకొని మేము మా పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము చేతనైనంత చేతను అందించేందుకు సహకరిస్తున్నాము. పాఠశాలకు నిధులు లేక పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కమిటీగా ఏర్పడి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ఆయాలు, వాలంటీర్లకు గ్రామస్తులే నెలవారీగా జీతాలను చెల్లిస్తున్నారు. ఊరి ప్రజలు, పాలకవర్గం ప్రోత్సాహంతోనే పాఠశాలకు ప్రత్యేక కళ సంతరించుకుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మేము మా పాఠశాల యొక్క బృందం మొత్తం కూడా ఇంటింటికి తిరిగి బడిబాట లోపల తల్లిదండ్రులందరినీ కూడా కలవడం జరిగింది. మన పాఠశాల లోపలనే మనం ఈ సంవత్సరం నుండి పూర్తి స్థాయి లోపల ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రైవేట్ పాఠశాల కంటే కూడా ధీటుగా మన ఇక్కడ పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించగలుగుతాము. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల కంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి టీచర్లే వెల్ క్వాలిఫైడ్ ఉన్నాము, ప్లస్ ట్రైన్డ్ టీచర్లం అయి ఉన్నాం. కాబట్టి పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందుతుంది అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు ఒప్పించడం జరిగింది. విద్యార్థుల సంఖ్యను మరింత పెంచడమే తమ లక్ష్యమని గ్రామస్తులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం పాఠశాలకు నిధులు కేటాయిస్తే ఆ లక్ష్యం త్వరగా నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.